అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సచి రుచి. ఈరోజు మన ఛానల్లో ఒక సింపుల్ స్టార్టర్ ఐటెం చూద్దాము. అదే క్రిస్పీ స్వీట్ కార్న్. చాలా క్రిస్పీగా ఉంటుంది. అలాగే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇంట్రెస్ట్గా, చాలా ఇష్టంగా తింటారు. మరి అది ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు స్వీట్ కార్న్ తీసుకుందాము. స్వీట్ కార్న్లో ఫైబరు డైజెషన్కి దానికి చాలా మంచిదండి పిల్లలకి. ఇది ఏదో ఒక రకంగా అంటే స్టార్టర్ అవ్వచ్చు, మెయిన్ కోర్స్ అవ్వచ్చు, ఎలాగైనా స్వీట్ కార్న్ సీజనల్గా దొరుకుతుంది కాబట్టి పిల్లలకు పెడితే వాళ్ళకి హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు దీన్ని బాయిల్ అవ్వనివ్వాలి. ఒక 5 minutes బాయిల్ అయితే సరిపోతుంది. బాయిల్ వస్తే చాలండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేద్దాము. చక్కగా వీటిని వాటర్ లేకుండా మిక్సింగ్ బౌల్లోకి తీసేయాలి. వాటర్ లేకుండా తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కొంచెం బియ్యం పిండి ఒక 2 స్పూన్లు తీసుకోండి. 2 స్పూన్లు కార్న్ఫ్లోర్, కొంచెం ఉప్పు, కొంచెం కారం. దీన్ని బాగా మిక్స్ చేసుకొని చూద్దా వాటర్ ఒకవేళ కొంచెం ఉన్నా కానీ ఈ పౌడర్స్ వేసాం కదా, వాటర్ అంతా పీల్చేస్తుంది. ఒక్క స్పూను వాటర్ వేద్దాము, ఎందుకంటే కొంచెం ఆ పిండంతా వాటికి కోట్ అవ్వాలి కాబట్టి, పట్టుకోవాలి కాబట్టి కొంచెం వేస్తే సరిపోతుంది కార్న్ఫ్లోర్కి. ఆయిల్ బాగా వేడెక్కింది కదా, ఒకసారి చూసుకొని వెంటనే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు వీటిని స్పూన్తో అడుగున కలిపింది కొంచెం పిండి ఉంటుంది కదా, ఆ పిండి రాకుండా ఇలా తీసుకొని కొంచెంగా వేసుకోవాలి. క్రిస్పీనెస్ మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది వేగాక. మనకి ఉడకంతా పోయే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఫ్రై చేసుకుంటే. ఆల్రెడీ బాయిల్ అయిన స్వీట్ కార్నే కాబట్టి మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు వీటిని ఇలా పేపర్ టవల్లోకి తీసేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఒకవేళ ఆయిల్ ఎక్స్ట్రా తీసుకున్నట్టు అనిపిస్తే అవంతా ఆయిల్ అంతా పోతుంది. చక్కగా క్రిస్పీగా వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని గార్నిష్ చేసుకుందాము. వీటిని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి చక్కగా ఇలాగా కొంచెం గ్రేటెడ్ క్యారెట్, కొంచెం గ్రీన్ చిల్లీస్ చక్కగా ఇలా గార్నిష్ చేసుకొని పిల్లలకి ఇలా గార్నిష్ చేసి ఇచ్చామనుకోండి, మెయిన్ ఐటెంతో పాటు మనం ఏదైతే ఇవ్వాలనుకుంటున్నాం వాళ్ళకి, దాంతోపాటు ఆ పక్కన గార్నిష్ చేసినవి కూడా అందంగా ఉన్నాయనో లేకపోతే ఇంట్రెస్టింగ్ ఉన్నాయనో అవి కూడా వాళ్ళు టేస్ట్ చేస్తారు. మరి ఇదండి క్రిస్పీ కార్న్. సూపర్ వచ్చింది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది కదా. మరి ఈ వీడియో రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సచి రుచి.